మంచి చెడులో తెలివినిచ్చే పండు మాత్రం కోసుకొని తిన్నాడు. ఇప్పుడు మంచేదో చెడేదో తెలిసింది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును మానేసే శక్తి మాత్రం లేదు. ఇప్పుడు మంచి చెడు తెలిసింది కనుక వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు చేసే రెండో పని ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలం కోసుకొని తింటాం. అందుకే ఎప్పుడైతే మంచి చెడులో తెలివినిచ్చే పండు కోసుకొని తిన్నారో వాళ్ళని బయటికి పంపించేశాడు. ఏదెను తోట నుండి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి కెరూబులను అటూ ఇటూ మండుచూ తిరుగుచున్న ఖడ్గ జ్వాలను కాపలా పెట్టాడు. ఎందుకో తెలుసా? అలాగునే వాళ్ళు ఏదైనా తోటలో ఉంటే వద్దన్న పని చేసి పాపం తెచ్చుకున్నారుగా. ఈ పాపం చేసినటువంటి వ్యక్తులు వెళ్ళి జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారు అనుకో, పాపులుగానే నిరంతరం జీవించాల్సి వచ్చింది. అర్థమైందా? ఎలా? పాపులుగానే నిరంతరం జీవించాల్సి వచ్చింది. ఇక పాపులుగా నిరంతరం జీవించటం అంటే పాపానికి ఫలితం శాపం, రోగం, బాధలు, కష్టాలు. ఈ బాధలు, రోగాలు, కష్టాలు అనుభవిస్తూ ఇక సావు లేకుండా ఎన్ని సంవత్సరాలు బతికిన సుఖమే ఉంది? శరీరంలోని అవయవాలన్నీ శుష్కించిపోయి అన్ని అవయవాలు చెడిపోయి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్ళి నీకు స్వస్థత కొరకు ప్రార్థన చేసేదా అని అడిగితే ఆ పేషెంట్ ఏమంటాడో తెలుసా? దయచేసి అలాగూ చేయొద్దు, నా ప్రాణం పోవాలని చెయ్యండి అంటాడు. ఎందుకంటే నేను ఇక బ్రతికి సుఖపడలేను, నాకు తెలుసు ఈ శరీరంలో నేను యాతన పడుతున్నాను, నాకు చావు రావటం లేదు, బతకలేకపోతున్నాను, నాకొద్దు ఈ బాధ, దయచేసి నా ప్రాణం పోవునట్లు నాకు ఇంజెక్షన్ చేయండి, నా ప్రాణం తీయండి, నా ప్రాణం పోవాలని ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళని నేను చూశాను. నేను అంటే పాప ఫలితంగా వచ్చినటువంటి వ్యాధిని, బాధని, బలహీనతని, శోధనని అనుభవించలేక మనిషి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? చెప్పు తమ్ముడా, ఏం ఆశిస్తున్నాడు? పెళ్ళినా? చావును ఆశిస్తున్నాడు. ఎందుకు? బతకలేక, యాతన తట్టుకోలేక. మీకు తగిలారా ఎవరన్నా? వద్దయ్యా, ఇక నేను బతకాలని కోరుకోవద్దయ్యా, నా ప్రాణం పోవాలని అడగండి అయ్యా అన్నోళ్ళు తగిలారా మీకు? ఎందుకు? శరీరంలో బాధ భరించలేక. అవునా? అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైనా తోటలోనే ఉంటే జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తింటే ఈ పాపులుగానే నిరంతరం బతుకుతారు. జబ్బు వచ్చింది, చావు రాదు, అలాగని జబ్బు పోదు, బతకలేక చావలేక చిత్రవధ అవుతారన్నమాట. అందుకే ప్రేమ గల దేవుడు వాళ్ళు ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో వెంటనే వాళ్ళని బయటికి గెంటేశాడు. బయటికి గెంటేసి జీవవృక్ష ఫలానికి కాపులా పెట్టాడు. కాపలా. ఎందుకంటే వాళ్ళు పండు కోసుకొని తినకుండా. ఏమైద్ది వచ్చి పండు కోసుకొని తింటే అంటే ఇప్పుడు నేను చెప్పింది అయిద్ది. వాళ్ళని అక్కడికి రాకుండా బయటికి పంపించేసి వాళ్ళ జీవితానికి కొంత ఆయుష్కాలం అనేది నిర్ణయించి ఆ ఆయుష్కాలం తర్వాత వాళ్ళ శరీరం మరణానికి వెళ్ళేటట్టు చేసి, మరణం తర్వాత ఈ మట్టి శరీరం తొలగిపోయి తర్వాత మళ్ళా మహిమ శరీరం వచ్చేటట్టు ప్రణాళిక వేసి ఆ విధంగా మానవ జాతిని దేవుడు మరణం ద్వారా శిక్షించినట్టుగానే రక్షించాడండి. ఇది అందరికీ అర్థం కాదని నా డౌటు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే మీరు జ్ఞానం కలిగిన వాళ్ళే, చురుకైన వాళ్ళే. అర్థం కాకపోతే మాత్రం ఇంకొంచెం మీరు మెరిట్ అవ్వాలన్నమాట. స్తోత్రం చెప్పండి. మరణము శిక్షను పంపించి శిక్షించినట్టుగానే శాశ్వత శిక్ష నుంచి రక్షించాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు జీవవృక్ష ఫలం మనం కోసుకొని తినేది అంటే జకర్యా గ్రంథంలో చెబుతాడు, ఖడ్గమా నా కాపరి మీద పడుము, ఖడ్గమా నా సహకారి మీద పడుము అంటాడు. ఎవరు ఆయన కాపరి? ఎవరు ఆయన సహకారి? ఎవరు? ఖడ్గం వచ్చి ఆయన మీద ఎందుకు పడాలి అంటే ఆ కాపరి, ఆ సహకారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవవృక్ష ఫలానికి వెళ్ళే త్రోవలో, జీవవృక్ష ఫలం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే త్రోవలో కెరూబులను అటు ఇటు మండుచూ తిరుగుచున్న ఖడ్గ జ్వాలను పెట్టాడు కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారి పాపమునకు ప్రతిగా, వారి పాపమునకు ప్రాయశ్చిత్తముగా,
ఖడ్గమా, ఇదిగో నా పిల్లలందరూ ఈ ఫలములు కోసుకొని తిని నిరంతరము బ్రతుకున్నట్లు, వారి పాపం పరిహారం పొంది వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనున్నట్లు, ఇదిగో వారందరి పాప పరిహారంగా నీవు వెళ్ళి నా కాపరి మీద పడు, నా సహకారి మీద పడు అని మనందరి దోషము ఆయన తన ప్రియ కుమారుని మీద మోపుటకు తండ్రికి అభీష్టమాయను. తండ్రికి ఇష్టమాయను. ఇప్పుడు ఖడ్గం పోయి ఎక్కడ పడ్డది? యేసయ్య మీద పడింది, సిలువలో. ఓకే, ఇప్పుడు సిలువను ఆశ్రయించిన వారందరికీ జీవవృక్ష ఫలాలు తీసుకొని తినే అధికారం లభించింది. ప్రైజ్ ద లార్డ్. ఇక పండు కూడా కాదు, యేసయ్య చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. గట్టిగా గట్టిగా. ఈయన జీవాహారం అయ్యాడు. జీవవృక్ష ఫలాల దగ్గరికి పోయి ఆ పండు కోసుకొని తినడానికి కూడా మార్గం సరళపరిచాడు. లేకపోతే ఎప్పటికీ పోలేం మనం. మరి ఎట్లా మనం అక్కడికి పోయే అవకాశం ఎవరిచ్చారు? ఆయన పేరేమో కొంచెం పెద్దగా చెప్తారా? అబ్బా, నజరేయుడగు. అది మంచి చెడులో తెలివినిచ్చేటువంటి పండులో ఏముంది? మంచేదో చెడేదో తెలిసిద్ది, కానీ మంచిని మాత్రమే చేసి చెడును మాన్పించే శక్తి దానిలో లేదు. కానీ దేవుళ్ళో మంచిని మాత్రమే చేసి చెడును చేయకుండా ఉండేటువంటి నియంత్రణ శక్తి ఉంది. మానవుల్లో అది లేదు. అందుకే ఇది చెయ్యకూడదు అని తెలుసు, కానీ చెయ్యకుండా ఉండలేడు. ఇది మాట్లాడకూడదని తెలుసు, కానీ ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆపుకోలేడు. ఇలా ప్రవర్తించకూడదు అని తెలుసు, కానీ ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే ఆ చెయ్యకూడని కార్యాలే చేయటం మొదలు పెడతాడు. ఇది మనొక్కరి సమస్య నో, అపోస్తుడైన పౌలు సమస్య కూడా. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి బైబిల్ తీయండి తొందరగా. పౌలు గారు అంతటి వాడి సమస్య కూడా ఇదే. చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మంచి ఏదో తెలుసు, అది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ తీరా చేద్దాం అనేసరికి మంచి చేయకుండా చెడే చేస్తున్నా. ఇట్లా అయిపోయింది నా బ్రతుకు. మరి ఇప్పుడు మంచిని మాత్రమే చేసి చెడుని విసర్జించే పరిస్థితి నాకు ఎట్లా వస్తుంది అంటే, క్రీస్తు యేసునందు మనకు జీవం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది అన్నాడు. మంచిని మాత్రమే చేసి చెడును మానేసేటువంటి శక్తి మనకు లేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి మనకు అనుగ్రహించబడింది. మనం దేవుని మీద ఆనుకొనగలిగినట్లయితే, దేవుని ఆశ్రయించగలిగినట్లయితే ఆ నియంత్రణ శక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదన్న వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆ ఆత్మ ద్వారా మనం జయించగలుగుతాం, ఆత్మశక్తితో, ఆత్మ సమాధానంతో. అందుకే భక్తుడు ఇలా పాడాడు, ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరమునీయుమా ఆత్మ నింపుమా. ఈ పాటలో చరణాలు గుర్తుపెట్టుకోండి. ఆ చరణాల్లో తన పరిస్థితి చెబుతాడు చూడండి. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. కలుష దోష భారములే
బ్రతుకు కృంగదీసినవి వ్యాధి బాధ లేఖములై ఖేదమాయెను. ఒక నిమిషం ఆగుతాను. ఫస్ట్ ఏమన్నాడు? కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి వ్యాధి బాధ లేకమై ఖేదమైపోయింది. తర్వాత రెండో చరణంలో అంటాడు, అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయెను. అగో అగో, అహం అంటే నేను, నా స్వార్థం. ఇహం అంటే ఈ లోక ఆశలు. అహము ఇహము పాశములై, నా మెడను చుట్టిన పాశములై నన్ను లాగుతున్నవి, వ్యధల పాలు చేసినవి. ఒడలు అంటే నా ఒళ్ళు, నా దేహము. ఒడలు పాప పొడల చేత ఏహ్యం అసహ్యం అయిపోయింది. మరి ఏం చేయమంటావయ్యా అట్లయితే? కరుణాత్మ శ్రీ కరుణాత్మ శ్రీ ఈ తరుణమించి శరణమీయుమా, రుణమైన బ్రతుకు కూలిపోక జాలి చూపుమా ఆత్మ. ఈ పరిస్థితుల్లో ఉన్నానని అంటున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నవాడిని నేను గట్టెక్కాలంటే నా వల్ల కావటం లేదు, తిప్పలు పడుతున్నా కానీ నా చేత కావట్లా. చేయాలనుకున్నాయి చేయలేకపోతున్నా, చేయొద్దు అనుకున్నాయి మళ్ళా చేస్తున్నా. ఎందుకు నాకు ఇట్లా మారిపోతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. తెలుసు మళ్ళా నేను చేసేవి చెయ్యకూడదని తెలుసు, నేను చేయాల్సినవేవో తెలుసు, చెయ్యకూడనివేవో కూడా తెలుసు, కానీ అయ్యే చేస్తున్నా. ఎందుకు నాకు ఇలా అవుతుంది అంటే అహము ఇహము పాశాలై నన్ను లాగుతున్నాయి, నా వల్ల కావటల్లా. నా బాడీ దానికి సపోర్ట్ చేస్తుంది, పాపానికి. నీతికి పరిశుద్ధతకు సపోర్ట్ చేయట్లేదయ్యా. దీన్ని నియంత్రించుకోవాలంటే నా ఆత్మకు బలం చాలట్లేదయ్యా, నా ఆత్మ మాట నా దేహం వినటం లేదయ్యా. ఆహా, మరి ఏం చేయమంటావయ్యా? దేవుడు, లబలబలాడుతున్నావు బాగుంది, మరి ఏం చేయమంటావు? ఏం చేసేదేముందయ్యా, వాగ్దానం చేసావుగా, నా ఆత్మను మీకు ఇస్తానని వాగ్దానం చేసావుగా, నా శక్తిని మీకు ఇస్తానని వాగ్దానం చేసావుగా. ఆ శక్తిని అయ్యా ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు బలమునీయుమా, వరమునీయుమా. పరమ పావనాత్మ అంటే పరిశుద్ధాత్మ, నీ బలమును, నీ శక్తిని, నీ వరమును నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోక ఆకర్షణలను తట్టుకొని పాపాన్ని విసర్జించి పరిశుద్ధత సాధించాలంటే మన సొంత ఆత్మకు ఆ శక్తి లేదు 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 లేదు. మన శరీరమే బలమైంది, ఆత్మ బలహీనమైంది. ఆత్మకి ఎప్పుడో ఒకసారి బలం కలిగించే పని చేస్తున్నాం, శరీరానికి రోజుకు 3 సార్లు 4 సార్లు మేపుతున్నాం. ఏది బలంగా ఉంటుంది? ఒంగోలు పైలవానికేమో రోజు 2 ఇడ్లీ పెడుతున్నారు, వారానికి 2 ఇడ్లీ, రోజుకు కాదు వారానికి 2 ఇడ్లీ ఒంగోలు పైలవానికి. విజయవాడ పైలవానికేమో డైలీ 4 సార్లు చికెను, మటను, దమ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ పెడుతున్నారు. నెల రోజుల తర్వాత ఇద్దరికి కుస్తీ పోటీ పెడితే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు. రోజుకు 4 సార్లు దమ్ బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీలు తిన్నోడు దున్నపోతులాగా ఉంటాడు. వారానికి 2 ఇడ్లీ తినేవాడు ఎట్టుంటాడండి? అసలు వాడొచ్చి కొట్టిన దాకా వీడు కోమా పేషెంట్ లాగా
గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని పండుకొని ఉంటాడు. పొరపాటున వాడిని కానీ నిలబెట్టి అందులో పంపిస్తే ఆ దున్నలాంటోడు అదే రోజుకు 4 సార్లు తిన్నాడే వాడు వచ్చి అని ఊతే చాలు కింద పడతాడు. మన ఆత్మ శరీరం పరిస్థితి అచ్చం అలానే ఉంది. శరీరానికి ఏది తక్కువ అనిస్తామా? పొద్దున్నే ముందు అసలు కార్యక్రమం అది కదా, మొహం కడగటం, కాస్త వేయటం, తర్వాత 11ంటికి టీ అని, పాలని, కాఫీ అని, బూస్ట్ అని, బోర్నవిటా అని, హార్లిక్స్ అని, లేకపోతే జస్ట్ ఫ్రూట్ సలాడ్ అని, ఏదో ఒకటి 11ంటికి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ దీనికి, మళ్ళా 5 గంటలకు మళ్ళా బజ్జీలు, పునుగులు, బోండాలు, గారెలు అని, మళ్ళీ నైటు. కొంతమందికి అయితే మధ్యరాత్రి కూడా మధ్యరాత్రి లేచి భార్యను లేపుతాడుగా మాయ్ అంటాడు. ఏందయ్యా అంటది. ఏమన్నా ఉందా? ఆకలి అవుతుంది అంటాడు. ఊరి నీ తిండి పాడు కానీ తినే పనిలోనే ఉన్నావు. రోజుకు 5 సార్లు తిన్నా నీ ఆకలి చావట్లేదురా బాబు అనుకొని ఆమె నిద్ర పాపం అతి కష్టం మీద లేచి ఏదో ఒకటి కాస్త మేత పెడితే మళ్ళీ ఆ జామును తిని మళ్ళీ పాపం. అస్సలు దీనికి ఇంత వెలితి పడుద్ది. ఈ శరీరానికి ఆహారం ఉన్నట్టే ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఆ ఆత్మకు ఆహారమే వాక్యం. అర్థమైందా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. శరీరానికి కొంచెం తగ్గిన ఆగిద్దా? ఏం లేదు. నేను 2 దాకా వాక్యం చెప్పాను అనుకో, కొంతమందికి నడువులు నొప్పులు పెట్టి ఇసుక్కుంటే, కొంతమందికి ఆకలయ్యి ఆపడేందిరా ఊరు బాబోయ్ చచ్చేటట్టున్నారా నాయన, ఆకలి అవుతుందిరా, అసలుకి షుగర్ ఉంది, అసలుకి బీపీ ఉందిరా, టయానికి తిండి పడకపోతే హై బీపీ అన్న వస్తుంది, లో బీపీ అన్న వస్తుంది రా బాబు, ఏందిరా? అవునా కాదా అనరా? అమ్మ బాబోయ్ దీనికి ఇంత తగ్గితే కూడా తట్టుకోలేదు. మరి శరీరానికి ముప్పోట్ల మేపేటప్పుడు మరి ఆత్మకు కూడా దాణా ఉండాలి కదండి, మేత ఉండాలిగా. వారానికి 2 ఇడ్లీ అని ఎందుకు అన్నానంటే, వారానికి వచ్చి మనం వినే ప్రసంగం ఎలాంటిదంటే వారానికి 2 ఇడ్లీ లాంటిది. వారానికి 2 ఇడ్లీ తిన్నాడు పెందలాడు పోతాడా, బతికుంటాడా? కాబట్టి శరీరాన్ని అధిగమించి ఆత్మ పుష్టిగా ఉండాలంటే రోజు ఆత్మకు సమృద్ధిగా ఆహారం పెట్టాలి. శరీరానికి అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన అనే నేపంతో ఎండగట్టాలి. దేవునికి స్తోత్రం. మనమేమో అవకాశం ఉన్నంత వరకు ఆత్మని ఎండగట్టుకుంటాం. అంత సోది తెలివి కదా మంది. అవకాశం ఉన్నంత వరకు ఆత్మని ఎండగట్టి శరీరాన్ని మాత్రం బాగా ఇంత కూడా తగ్గకుండా నవనవలాడుతూ బాగా ఒక్కొక్కడు దున్నపోతులాగా స్త్రీలు పురుషులు అందరం దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అందుకే అది విచ్చలవిడిగా వెర్రవిగిపోయి దాని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది. ఇది ఎరిగినవాడు కాబట్టే పౌలు అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మకు శక్తి లేదు. ఇప్పుడు బలహీనమైపోయింది అందరి ఆత్మ. శరీరాలు మాత్రం ఒక్కొక్కడు 90 కిలోలు, 80 కిలోలు, 70 కిలోలు, లేడీస్ అయితే ఒక్కొక్కడు 100 కిలోలు, పురుషులు కూడా ఒక్కొక్కడు 150 కిలోలు, 120 కిలోలు, 105 కిలోలు పోటీపడి పెరిగిపోతున్నారు. ఆత్మ మొత్తం కలిసి కనీసం ఒక 20 కేజీలు కూడా ఉన్నట్లేదు.
ఆత్మ ఒక 10 కేజీలు ఉంటే శరీరం మాత్రం ఒక్కొక్కటి 120 కేజీలు ఉంటుంది. ఇంకేడ గెలిచేది? అన్నీ శరీర కార్యాలే. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే దేవుణ్ణి అడిగామనుకో, 20 కేజీల ఆత్మకి ఒక 0 పెట్టేసి 200 కేజీలు చేస్తాడు. ఆ పవర్ దించుతాడు. ఆ 200 కేజీలు అయిపోతుంది. ఇక ఆత్మ బలం పెరిగే కొద్దీ ఇక శరీరాన్ని కదిలితే గుద్దుతావా గుద్దు. కూర్చో, కదలకుండా కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఏం పద్దాకల ఆటలా? ఎలా శరీరంగా నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తున్నా, ముక్కు పగిలిపోద్ది. కూర్చో వెధవా, లేకపోతే ఆహారం ఎండగడతాను నీకు, ఉపవాసం పెడతా, సస్తావు. కూర్చో. వద్దులే ఆత్మగారు, ఇప్పటికే చిక్కి శల్యం అయిపోయాను, నన్ను పూర్తిగా చనిపెట్టట్టున్నావు నువ్వు. వద్దులే ఆత్మగారు, నువ్వు చెప్పినట్టే ఉంటాలే, కంట్రోల్లోనే ఉంటుంది. లేకపోతే నా లాక్కొని పోద్ది అంతున. బక్కోడు బలవంతుని లాక్కొని పోతాడా? బలవంతుడు బక్కోని లాక్కొని పోతాడా? బలవంతుడు బక్కోని లాక్కొని పోతాడు. అలాగే ఆత్మని శరీరం లాక్కొని పోతుంది. ఇప్పుడు ఆత్మబలం పెంచామనుకో, శరీరాన్ని లాక్కొని పోయిద్ది. అది జరగాలి అందరి జీవితంలో. కొంతమంది ఏమో సాధన చేస్తున్నారు, కొంతమంది ఏమో పట్టించుకోవట్లా. అందుకే పడతా లెగుస్తా లేచినప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నారు. పడిపోయినప్పుడేమో దిగజారిన వేళ, ఇందాక తమ్ముడు బాడిని పాడుతున్నారు. కాబట్టి మనం మార్చుకుందాం, ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. దేవుడు బలం ఇస్తాడు. మంచిని మాత్రమే చేసి చెడును మానే శక్తి మనకు లేదు, దేవుని ఆత్మకుంది. ఆయన మనకు అనుగ్రహిస్తే దొరుకుతుంది. అందరికీ వాగ్దానం చేయబడిన ఆత్మ మనందరి మీదకి వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుతుంది.